దక్షిణ అమెరికా దేశం వెనుజులాలో ప్రకృతి పెను విపత్తు సృష్టించింది. వరుసగా వచ్చిన 2 భారీ భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. బుధవారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం మొదట 7.2 తీవ్రతతో భూమి కంపించగా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే మరోసారి 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ 2 భూకంపాల ధాటికి రాజధాని కరాకస్ తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూడా ఊగిపోయాయి. క్షణాల్లోనే అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఇళ్లలో, కార్యాలయాల్లో, షాపింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీయడం జరిగింది. ఎటు చూసినా దుమ్ము, ధూళి, శిథిలాలు కనిపించాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు వేదర్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఎంత భయంకరంగా అక్కడ విజువల్స్ మనకి కనిపిస్తున్నాయో కూడా. అక్కడ ఆ భూకంపం ఏ విధంగా అక్కడ పెను సంచలనం సృష్టించిందో కూడా మనకు అర్థమవుతుంది. ఒక రకమైన పొగ మంచు ఏ విధంగా ఉంటుందో ఆ బిల్డింగ్స్ అన్ని కూలిపోయి కూడా ఒక్కసారిగా అక్కడ పొగ అలుముకున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. భారీ ఎత్తైన భవనాలు కూడా ఏ విధంగా కింద కుప్పకూలే కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ రెస్క్యూ టీమ్ అయితే ఆపరేషన్ మొదలు పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో చాలా మంది గాయపడినట్లుగా కూడా ఇప్పటికే మనకి సమాచారాన్ని బట్టి ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే మనకి తెలుస్తూ ఉంది. కొందరు భవనాలు కూలిపోతుండగా లోపలే చిక్కుకుపోయిన సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి. ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఆ మనుషులు కూడా ఏ విధంగా షాపింగ్ మాల్స్ లో పరిగెడుతున్నారో కూడా మనకి క్లియర్ గా అక్కడ విజువల్ చూస్తే అక్కడున్న ఒక సిచ్యువేషన్ ని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆవిడ కూడా ఏ విధంగా పరిగెట్టుకొని వస్తుందో ప్రాణ భయంతో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ఎలా ఉన్న మనుషులు అలా బయటకి రోడ్ల మీదకి పరుగులు తీస్తున్న సిచ్యువేషన్స్ అక్కడ ఒక్కసారిగా కనిపించాయని కూడా చెప్పుకోవచ్చు. మరికొందరు కిటికీల నుంచి బయటకు దూకి కూడా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసిన పరిస్థితులు అక్కడ ఉన్నాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనకి వెనుజులాలో అత్యంత భయానకంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అక్కడ పెట్స్ ను కూడా చేతిలో పట్టుకొని బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొని ఉన్నాయి వెనుజులాలో. కరాకస్ నగర వీధులన్నీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలతో నిండిపోయాయి. అక్కడ భూమి మళ్లీ కంపిస్తుందేమోనన్న భయంతో వేలాది మంది రోడ్లపైనే రాత్రి గడిపిన సిచ్యువేషన్స్ అంట. భూకంప కేంద్రానికి సమీప ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటు చేసుకున్నట్టుగా కూడా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఈ జంట భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 32 మంది మరణించినట్లుగా అధికారులు కూడా ప్రకటించారు. 700 మందికి పైగా గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకొని ఉండొచ్చని కూడా భావిస్తూ ఉన్నారు అధికారులు. దీంతో సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపట్టాయి. ఇప్పటికే భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. భూకంపం ధాటికి విమానాశ్రయం, మెట్రో సేవలు, పలు రవాణా వ్యవస్థలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టుగా మనకైతే ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు భూకంప ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని అమెరికా భూకంప పరిశోధన సంస్థ USGS హెచ్చరించింది. భారీ ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని కూడా పేర్కొంది. వరుస ఆఫ్టర్ షాక్స్ నమోదవుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తూనే ఉన్నారు. వెనుజులాలో ప్రస్తుతం ఎటు చూసినా శిథిలాలు, సహాయక చర్యలు, బంధువుల కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల ఆర్తనాదాలే అక్కడ కనిపిస్తున్నాయి.